మనం చూస్తున్న వీడియో వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి సంబంధించింది. ఈ యొక్క విజన్ 2047లోని ముఖ్యాంశాలు. ఈ విజన్ యాక్షన్ ప్లాన్ 5 సంవత్సరాలకు తయారు చేయబడుతుంది. 2024 నుంచి 2029 వరకు యాక్షన్ ప్లాన్ తయారు చేయబడుతుంది. ఈ విజన్ తయారు చేయట మ్యాక్రో నుండి మైక్రో వరకు కొనసాగుతుంది. అనగా దేశం నుండి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామం వైపు కొనసాగుతుంది. ఈ యొక్క విజన్ అనేది, ఈ యొక్క ప్లాన్ అనేది నీతి ఆయోగ్తో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 అనేది ఈ యొక్క విషయాలపైన దృష్టి కేంద్రీకరించబడింది. ఒకటి, జీరో పావర్టీ విజన్ ఫర్ హౌస్ హోల్డ్స్. రెండవది, సోషల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. మూడవది, డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్. నాలుగవది, ఈజీ ఆఫ్ లివింగ్. ఈ యొక్క అంశాలపైన ముఖ్యంగా దృష్టి సాధించాలని ప్రయత్నం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ 2047కు జిఎస్డిపి అనగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 2 ట్రిలియన్ సాధించాలనుకుంటున్నారు. అదేవిధంగా జిఎస్డిపి పర్ క్యాపిటా $45,000గా అనుకుంటున్నారు. అదేవిధంగా యాన్యువల్ గ్రోత్ కూడా 15% సాధించాలని నిర్ణయించడమైనది. ఈ విజన్ సాధించడానికి మనం 12 అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. ఒకటి, గ్లోబల్ హై వాల్యూ అగ్రి అండ్ ప్రాసెసింగ్ పవర్ హౌస్. 2, ఇండస్ట్రీ లెడ్ అండ్ స్కిల్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. 3, లాజిస్టిక్స్ హబ్ ఫర్ ది ఈస్ట్. 4, ఇండస్ట్రియల్స్ అండ్ రెన్యూవబుల్ ఏపీ సెంటర్. 5, హై క్వాలిటీ అండ్ నెక్స్ట్ జెన్ సర్వీస్ హబ్. 6, ప్రీమియర్ టూరిజం అండ్ డెస్టినేషన్. 7వది, సిటీ అగ్లోమరేషన్ యాజ్ ఎ గ్రోత్ సెంటర్. 8, టెక్ ఎనేబుల్డ్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్. 9, సేఫ్, డిగ్నిఫైడ్ అండ్ ప్రొడక్టివ్ లివింగ్. 10, క్లైమేట్ ఫస్ట్ అప్రోచ్ ఫర్ డెవలప్మెంట్. 11, హోల్ ఆఫ్ గవర్నమెంట్ డిజిటల్ గవర్నెన్స్. 12, ఎఫిషియంట్ గ్రోత్ ఫైనాన్సింగ్ అండ్ ఎకనామికల్ మోడల్. ఈ 12 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాల ద్వారా మన గ్రోత్ను పెంచుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ 12 అంశాల ద్వారా గ్రోత్ను సాధించవచ్చునని మనం నిర్ణయించడమైనది. ఈ విజన్ యాక్షన్ ప్లాన్లో మన స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క పాత్ర ఏమనగా, యువతలోనూ విద్యార్థుల్లోనూ స్వర్ణాంధ్ర 2047 యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వారిని కూడా భాగస్వాములు చేసి వారి యొక్క సలహాలను, ఫీడ్బ్యాక్ను తీసుకొని దానికి అనుగుణంగా మనము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలను. ముఖ్యంగా మన బలం యువత కాబట్టి, అందులోనూ మన జనాభాలో 40% మంది యువతే ఉన్నారు కాబట్టి వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం మన యొక్క కర్తవ్యం. విద్యార్థుల్లో అవేర్నెస్ కల్పించడానికి మన పాఠశాలలో 6th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు ఎలక్ట్రీషియన్ కాంపిటీషను, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషను మరియు తదితర పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి మనం బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ పోటీలు పాఠశాల స్థాయిలోను, మండల స్థాయిలోను మరియు జిల్లా స్థాయిలోనూ జరగడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన మొదటి 3 బహుమతులను ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ వారు 100 days యాక్షన్ ప్లాన్ను తయారు చేయడం జరిగింది. ఇందులో సాధించవలసిన అంశాలు: 1వది, స్ట్రెంథనింగ్ ఆఫ్ స్కూల్స్. 2వది, 100% టీచర్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ ఫర్ ఎవ్రీ స్కూల్. 3వది, 100% ఎన్రోల్మెంట్ను సాధించడం. 4వదిగా, మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ని అందించడం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా అందించడం జరుగుతుంది. 5వది,
100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ని తయారు చేయడం, మనబడి మన భవిష్యత్ పథకం ద్వారా అన్నుబడులకు మంచి సదుపాయాలను కల్పించడము, తద్వారా ఎన్రోల్మెంట్ను సాధించడం జరుగుతుంది. ఆరోదిగా 100% స్టూడెంట్స్ కిట్టు అందరు విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా జరుగుతుంది. 7వదిగా ఎకో క్లబ్ను స్థాపించి ప్రతి పాఠశాలలోనూ ఎకో అవేర్నెస్ను కల్పించడము జరుగుతుంది. 8వదిగా విద్యా ప్రవేశిక ప్రోగ్రాము. ఇది మొదటి తరగతిలో చేర్చుకోవడానికి మనం చేసే విద్యా ప్రవేశ ప్రోగ్రాము. ఇది డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేసి ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ని, అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ కల్పించడము, పాఠశాలలో ఎస్ఎంసి ఎలక్షన్ ద్వారా పాఠశాలను బలోపేతం చేయడం, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10వదిగా పిఎం శ్రీ అనే పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పాఠశాలలు సెలెక్ట్ కావడం జరిగింది. ఆ పాఠశాలకు ప్రత్యేక నిధులతో అభివృద్ధిపరిచి మంచి పాఠశాలను తయారు చేయడము. యువత నుండి మరియు ప్రజల నుండి మనం తీసుకునే ఫీడ్బ్యాక్, సజెషన్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ మనము క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ సేకరించడము తేదీ వచ్చి 21 సెప్టెంబర్ నుండి 5వ తేదీ అక్టోబర్ వరకు ఉంటుంది. మన మండల ప్లాను పూర్తి చేయవలసిన తేదీ 30 సెప్టెంబరుగా నిర్ణయించడం అయినది. మర్చిపోకండి, విద్యార్థుల నుంచి ప్రజల నుంచి మనము సజెషన్ తీసుకోవాల్సింది త్రూ క్యూఆర్ కోడ్ కానీ క్వశ్చనర్తో కానీ మనము వివిధ పద్ధతుల ద్వారా కూడా తీసుకోవచ్చును. ఈ వీడియోను మీరు చూసినందుకు మీకు కృతజ్ఞతలు.